ఇదేంటంటే మునక్కాయ, ఆనియన్స్, మునక్కాయలు 3, ఆనియన్స్ ఏమో 6 అనమాట. ఇది చికెన్ అనమాట. ఒక పావు కిలో కాదు, దగ్గర కేజీకి దగ్గరగా ఉంటుంది అనమాట చికెను. దాని గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, పసుపు, కారం, సాల్ట్ అన్నమాట. చికెన్ అరకిలో అనమాట ఫ్రెండ్స్. ఇది లోపల పెట్టేసాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ నేను 4.5 స్పూన్లు పోస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, నేను ఆనియన్స్ మునక్కాయలు వేసేస్తున్నాను. ఈ విధంగా కలుపుతాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మూత చేస్తున్నాను. రెడీగా పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది వేసేసుకుంటాను. చికెన్ అనేది వేసేసుకుంటున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. కలుపుకోవాలి మూత పెట్టేసి తర్వాత పసుపు వేసుకోవాలి. కొంచెం ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను వేసేది చేస్తున్నాను సరిపడినంత. వేసి ఈ విధంగా కలుపుకోవాలి. వాటర్ వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు పసుపు వేస్తున్నాను, చెంచా వేసి ఇలా కలుపుకోవాలి. ఈ ట్యాప్ వల్ల కదిపేసి చూపిస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఆవిరి ఫ్రెండ్స్. ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసేస్తున్నాను. మూత పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఆయిల్ వచ్చింది కదా, సరిపడా కారం కూడా వేసేస్తున్నా. అంటే 2 స్పూన్లు దగ్గర వేసి ఇలా 10 నిమిషాలు కలిపి పెడతాను అన్నమాట. మూత పెట్టేస్తా. ఇది అంతా కూడా కలిపేసాను అనమాట. కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అన్నీ కలిసి ఇందులో ఒక చెంచాడు ధనియాల పౌడర్ కలుపుతున్నా ఫ్రెండ్స్ నేను. చూడండి, ధనియాల పౌడర్ వేసాను ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కలుపుకోవాలి. లాస్ట్లో ఏంటంటే వాటర్ను గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. కొంచెం సరిపడా వాటర్ కూడా వేస్తున్నాను. ఇంత గ్రేవీగా రావాలి కదా, అందరికీ సరిపడా రిలేటివ్స్ వచ్చారన్నమాట. అందరికీ కలిపి వండుకుంటున్నమాట. కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. చూడండి సరిపడినంత. ఫ్రెండ్స్, నేను కారం చాలేదు, ఇంకో స్పూన్ వేస్తున్నాను. మొత్తం 3 స్పూన్లు అన్నమాట. ఫ్రెండ్స్, ఇది అయిపోవచ్చింది. చూడండి, ఇందులో ఈ గిన్నెలో మసాలా అన్నమాట, గరం మసాలా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంట్లో మూత పెట్టేస్తా. ఫ్రెండ్స్, ఇది పులుసుగా దించేస్తున్నాను అనమాట. ఇది కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. చికెన్ కర్రీ.